నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గండిపోచమ్మ ఆలయం వద్ద విషాదఘటన చోటుచేసుకుంది. అమ్మవారి దర్శనానికి వచ్చిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు గోదావరి నదిలో పడి గల్లంతయ్యాడు. ఈ సంఘటనతో ఆలయ ప్రాంగణంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే గండేపల్లి మండలం గోపాలపురం గ్రామానికి చెందిన సతీష్ అనే యువకుడు తన బంధువులతో కలిసి గండిపోచమ్మ అమ్మవారి దర్శనం కోసం వచ్చాడు. దర్శనానికి ముందు పుణ్యస్నానం ఆచరించేందుకు ఆలయ సమీపంలోని స్నానాల రేవుకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి నదీ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న వెంటనే దేవీపట్నం ఎస్ఐ షరీఫ్ అగ్నిమాపక సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సహాయంతో యువకుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టారు. సతీష్ ఆచూకీ కోసం నదిని జల్లెడపడుతున్నారు. కళ్ళెదుటే తమవాడు గల్లంతు కావడంతో బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.